Hello everyone, welcome to Chemistry with Suchi. So today we are going to discuss about solutions topic. So solutions topics ఈ రోజు నుండి మనము డిస్కస్ చేద్దాము. సో సొల్యూషన్స్ అంటే ఏంటంటే సొల్యూషన్స్ ఆర్ homogeneous mixtures. Homogeneous mixtures of two or more than two components. సొల్యూషన్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ హోమోజీనియస్ మిక్చర్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ దాన్ టూ కాంపోనెంట్స్. అంటే ఏంటంటే మనకి హోమోజీనియస్ అంటే ఏంటి, ఫస్ట్ హోమోజీనియస్ అంటే ఏంటంటే కాంపోజిషన్ అనమాట. మనము ఒక సొల్యూషన్లో మనము ఎన్నైతే మనము మిక్స్ చేస్తున్నామో సో వాటి యొక్క కాంపోజిషను ప్రాపర్టీస్ అన్నీ కూడా సేమ్గా ఉండాలన్నమాట టోటల్ మిక్స్చర్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ తీసుకున్నాము, వాటర్లో మనం సాల్ట్ మిక్స్ చేసాము. సో సాల్ట్ మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, సాల్ట్ పూర్తిగా కూడా వాటర్లో కరిగిపోతుంది. సో ఎక్కడ మనం ఈ మిక్స్చర్ ఎక్కడ చూసినా కానీ ఆ మిక్స్చర్లో ఏ పార్ట్లో చూసినా కానీ టోటల్గా సాల్ట్ అంతటా కరిగిపోతుంది. సో దీని ప్రాపర్టీస్ అన్నీ యూనిఫామ్గా ఉంటుంది. ఓవరాల్ మిక్స్చర్లో చూసినట్టయితే మనకి కాంపోజిషన్ కానీ ప్రాపర్టీస్ కానీ మొత్తం కూడా యూనిఫామ్గా ఉంటాయన్నమాట. ఈ సొల్యూషన్ని మనం ఈ మిక్స్చర్ని ఏమంటున్నాము, హోమోజీనియస్ మిక్స్చర్ అని అంటున్నాము. సో నెక్స్ట్ ఇందులో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే సొల్యూట్, సాల్వెంట్, సొల్యూషన్, ఈ మూడిటి యొక్క డిఫరెన్షియేషన్ అనేది మనకి కావాలి. ఏంటది, సొల్యూట్, సాల్వెంట్, సొల్యూషన్. సో ఈ మూడింటి డిఫరెన్స్ మనం తెలుసుకున్నట్లయితే సో ఈ లెసన్ ఈజీగా మనకి అర్థమైపోతుంది. సో మనము ఏం చేస్తున్నామంటే సో ఒక బీకర్లో వాటర్ తీసుకున్నాము. ఎక్కువ క్వాంటిటీలో ఉన్న మనం వాటర్ తీసుకున్నాము. సో వాటర్ తీసుకొని మనము దీనికి ఏం యాడ్ చేస్తున్నాము, సాల్ట్ యాడ్ చేస్తున్నాం. వాటర్కి మనం ఏం యాడ్ చేస్తున్నాము, సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సో ఇది మనము తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాము, ఇది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం అన్నమాట. సో దీనిని మనం ఏమంటున్నామంటే సొల్యూట్ అంటున్నాం. సొల్యూట్. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నది ఏంటంటే సాల్వెంట్. సో ఈ రెండు మనకు కలిసినప్పుడు మనకి ఒక సొల్యూషన్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఈ సొల్యూషన్ ఏమంటున్నాం మనము, సాల్ట్ సొల్యూషన్ అంటున్నాం. టోటల్గా మనకి ఒక హోమోజీనియస్ మిక్చర్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమంటున్నాము, సొల్యూషన్ అంటున్నాము. ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇది సాల్ట్ సొల్యూషన్. షుగర్ యాడ్ చేసినట్టయితే షుగర్ సొల్యూషన్ అనమాట. సో సొల్యూట్ అంటే ఏంటంటే లో క్వాంటిటీలో మనం ఏదైతే తీసుకుంటున్నామో అది సొల్యూట్ అనమాట. హై క్వాంటిటీలో ఉన్నటువంటిది ఏంటి, సాల్వెంట్. సో ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వచ్చేదేంటి, సొల్యూషన్ అనమాట. సో సొల్యూట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, సాల్ట్. సాల్వెంట్ ఏం తీసుకున్నాము, వాటర్. మనకి సొల్యూషన్ ఏం ప్రిపేర్ అయింది, సాల్ట్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ అయింది. సో ఇలాగ మనము సొల్యూట్ని, సాల్వెంట్ని, సో ఈ గ్లాస్లో మనం వాటర్ తీసుకున్నాము, ఎక్కువ క్వాంటిటీలో వాటర్ ఉన్నాయి, ఇది సాల్వెంట్. సో మనము కొంత షుగర్ తీసుకున్నాము, ఇది సొల్యూట్ అన్నమాట. సో ఈ సొల్యూట్ని తీసుకొని మనము వాటర్లో యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఈ వాటర్లో షుగర్ సొల్యూషన్ అనేది మనం ప్రిపేర్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఈ సొల్యూషన్ అనేది ప్రిపేర్ అయిందనమాట. కాంపోజిషన్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ ఏంటి మేడం, కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే కాంపోనెంట్స్ మేబీ సొల్యూట్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే సాల్వెంట్ అన్నా అయి ఉండొచ్చు. అంటే మనము రెండిటి మిక్స్చర్ని తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్
సాల్ట్ సొల్యూషనే తీసుకోండి, లేదంటే షుగర్ సొల్యూషనే తీసుకోండి. సో షుగర్ సొల్యూషన్లో మనం ఏమేమి ఉంటుంది, సొల్యూట్ ఏంటి షుగర్, సాల్వెంట్ ఏంటి వాటర్ అనమాట. ఇదొక బైనరీ సొల్యూషన్. షుగర్ సొల్యూషన్ అనేది ఏంటి, ఒక బైనరీ సొల్యూషన్. సో మనం ఈ సెకండ్ ఇయర్ క్లాస్లో మనము ఈ బైనరీ సొల్యూషన్స్ గురించే మనము డిస్కస్ చేస్తామన్నమాట లెసన్ మొత్తము. సో ఈ బైనరీ సొల్యూషన్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయన్నమాట. 3 టైప్స్ ఉంటాయి. సో గ్యాస్ సొల్యూషన్, గ్యాసియస్ సొల్యూషన్స్, నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్స్, నెక్స్ట్ సాలిడ్ సొల్యూషన్స్. సో గ్యాసియస్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్, నెక్స్ట్ సాలిడ్ సొల్యూషన్స్. గ్యాసియస్ సొల్యూషన్స్ మళ్ళీ మనము 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒక్కొక్క దాన్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలాగంటే గ్యాస్ అనేది గ్యాసియస్ సొల్యూషన్లో మనము సాల్వెంట్ ఏం తీసుకుంటాము, గ్యాస్ని తీసుకుంటాము. అదే లిక్విడ్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏంటి, లిక్విడ్గా ఉంటుంది. అదే సాలిడ్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏంటి, సాలిడ్. సాల్వెంట్ అంటే ఏంటి, ఎక్కువ క్వాంటిటీలో ఏదైతే తీసుకుంటామో అది మనకి సాల్వెంట్ అన్నమాట. సో మనము సాల్వెంట్ ఏ స్టేట్లో తీసుకుంటే సొల్యూషన్ కూడా అదే స్టేట్లో ఉంటుందన్నమాట. సో ఎలాగంటే మనము వాటర్ని యాజ్ ఏ సాల్వెంట్గా తీసుకున్నాము, వాటర్ ఏ స్టేట్లో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. వాటర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. దీనికి మనం షుగర్ యాడ్ చేసాము. షుగర్ ఏ స్టేట్లో ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దీనికి షుగర్ యాడ్ చేసాము. టోటల్ మనకి వచ్చే సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఏ స్టేట్లో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అంటే ఏదైతే సాల్వెంట్ యొక్క స్టేట్ ఉందో ఈ స్టేటే మనకి సొల్యూషన్కి కూడా వస్తుందన్నమాట. సో ఏదైతే ఎక్కువ మోతాదులో మనం తీసుకున్నామో ఆ కాంపోనెంట్ని మనం సాల్వెంట్ అంటున్నాము. ఆ సాల్వెంట్కు ఉన్నటువంటి స్టేటే సొల్యూషన్కి కూడా వస్తుంది. సో ఇప్పుడు మనము గ్యాసియస్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏం తీసుకున్నాము, గ్యాస్ తీసుకున్నాం. లిక్విడ్ సొల్యూషన్లో లిక్విడ్ తీసుకున్నాం. సాలిడ్ సొల్యూషన్లో సాలిడ్ తీసుకున్నాం. సో మనకి ఈ గ్యాసియస్ సొల్యూషన్లో మనం సాల్వెంట్ గ్యాస్ తీసుకున్నాం కదా. సొల్యూట్ మనం 3 టైప్స్ ఆఫ్ సొల్యూట్స్ తీసుకోవచ్చు. ఒకటి గ్యాస్ తీసుకోవచ్చు, లిక్విడ్ తీసుకోవచ్చు, సాలిడ్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా గ్యాస్, లిక్విడ్, సాలిడ్. సో సొల్యూట్స్ మారుతూ ఉంటాయి. అంటే గ్యాస్ విత్ లిక్విడ్, గ్యాస్ విత్ సాలిడ్ 3 సొల్యూషన్స్ ఏర్పడ్డాయి. లిక్విడ్ విత్ గ్యాస్, లిక్విడ్ విత్ లిక్విడ్, లిక్విడ్ విత్ సాలిడ్. ఇక్కడ కూడా 3. నెక్స్ట్ ఇక్కడ కూడా 3. సో ఈ విధంగా మనకి మొత్తము 9 సొల్యూషన్స్ అనేవి ఏర్పడతాయి. సో వాటి ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాము. సో మనము గ్యాసియస్ సొల్యూషన్స్ తీసుకున్నాము. గ్యాసియస్ సొల్యూషన్స్లో మనము సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటి చూద్దాం. సొల్యూట్ ఏంటి, సాల్వెంట్ ఏంటి చెప్పండి. సాల్వెంట్ ఏంటి, మనము గ్యాసియస్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏం తీసుకుంటాము, గ్యాసే తీసుకుంటాము. సాల్వెంట్ ఏం తీసుకుంటాము, గ్యాస్ తీసుకుంటాము. ఇది ఫిక్స్ అన్నమాట. నెక్స్ట్ సొల్యూట్ ఏం తీసుకుంటాము, మేబీ గ్యాస్ తీసుకోవచ్చు, లేదంటే మనకి లిక్విడ్ తీసుకోవచ్చు, లేదంటే మనము సాలిడ్ తీసుకోవచ్చు. సో గ్యాస్ ప్లస్ గ్యాస్, లిక్విడ్ ప్లస్ గ్యాస్, సాలిడ్ ప్లస్ గ్యాస్. సో దీనికి మనము ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే మిక్స్చర్ ఆఫ్ O2N2. మిక్స్చర్ ఆఫ్ మనం ఇక్కడ గ్యాస్ 2 గ్యాస్లే తీసుకుంటున్నాం. సో ఇక్కడ మిక్స్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, మిక్స్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ మిక్స్చర్ ఆఫ్ నైట్రోజన్. ఇక్కడ కనిపించట్లేదు కదా. సో మిక్స్చర్ ఆఫ్ O2 ప్లస్ N2 అనుకోండి, గ్యాస్ అనమాట 2 కూడా. మిక్స్చర్ ఆఫ్ O2 ప్లస్ N2. సో నెక్స్ట్ లిక్విడ్
సొల్యూట్ తీసుకున్నాము, గ్యాస్ని సాల్వెంట్గా తీసుకున్నాము. తీసుకున్నప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లోరోఫామ్. మత్తుకి ఉపయోగిస్తారు కదా, క్లోరోఫామ్ వినే ఉంటారు. సో క్లోరోఫామ్ ప్లస్ N2 గ్యాస్, క్లోరోఫామ్ ప్లస్ N2 గ్యాస్. నెక్స్ట్ సాలిడ్ సొల్యూట్, సాల్వెంట్గా గ్యాస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్యాంఫర్ తీసుకుంటాం. క్యాంఫర్ అంటే ఏంటి? కర్పూరము. క్యాంఫర్ తీసుకొని దానికి నైట్రోజన్ గ్యాస్ వేస్తాము. క్యాంఫర్ తీసుకొని దానికి నైట్రోజన్ గ్యాస్ పాస్ చేస్తామన్నమాట. అప్పుడు మనకి ఒక గ్యాస్ ఏర్పడుతుంది. అదే మనము సాలిడ్ గ్యాస్ సొల్యూషన్ అనమాట. ఇది గ్యాసియస్ సొల్యూషన్లో మనకి 3 టైప్స్ అనమాట. నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్లో మనం సాల్వెంట్ ఏం తీసుకుంటాము? లిక్విడ్ తీసుకుంటాం. సాల్వెంట్ ఏంటి? లిక్విడ్ ఫిక్స్. మరి సొల్యూట్ ఏం తీసుకుంటాము? గ్యాస్, లిక్విడ్, సాలిడ్. సో ఈ విధంగా మనకి 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో గ్యాస్ ప్లస్ లిక్విడ్ అంటే ఒక గ్యాస్ తీసుకోవాలి, లిక్విడ్ తీసుకోవాలి. సో ఈ 3 కూడా లిక్విడ్స్లో మనం వాటరే తీసుకుంటున్నాం. 3 కూడా లిక్విడ్గా ఏం తీసుకుంటున్నాం? ఈ 3 లిక్విడ్ ఏం తీసుకుంటున్నాం? ఎగ్జాంపుల్స్లో వాటర్ తీసుకుంటున్నాం. సో గ్యాస్ అంటే మనం ఆక్సిజన్ గ్యాస్ ప్లస్ వాటర్, ఆక్సిజన్ గ్యాస్ని వాటర్లో డిజాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ లిక్విడ్ ఇథనాల్ తీసుకున్నాం. ఆల్కహాల్, ఇథనాల్ని వాటర్లో మిక్స్ చేసాము. నెక్స్ట్ సాలిడ్ ఏంటి? గ్లూకోజ్, షుగర్. మనము గ్లూకోజ్ని వాటర్లో మిక్స్ చేసాము. సో ఇలాగ మనకి లిక్విడ్ సొల్యూషన్స్ అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ మనము సాలిడ్ సొల్యూషన్స్ చూద్దాం. నెక్స్ట్ సాలిడ్ సొల్యూషన్స్లో మనం సాల్వెంట్ ఏం తీసుకోవాలి? సాలిడ్ సొల్యూషన్లో సాలిడ్ యాజ్ ఏ సాల్వెంట్గా తీసుకోవాలి. సాలిడ్ ఇది ఫిక్స్. మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? గ్యాస్, లిక్విడ్, సాలిడ్. సో మనము గ్యాస్ ఇన్ సాలిడ్ అనమాట. గ్యాస్ అంటే మనము ఏం చేస్తామంటే గ్యాస్ని సాలిడ్లో తీసుకోవాలంటే హైడ్రోజన్ గ్యాస్ని పెల్లాడియం మీదికి, హైడ్రోజన్ గ్యాస్ H2 గ్యాస్, పెల్లాడియం. సో పెల్లాడియం మీదికి H2 గ్యాస్. సో ఇది ఏం చేస్తుందంటే పెల్లాడియం H2 గ్యాస్ని అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట. ఆ పెల్లాడియం ఎంతైతే తీసుకుంటుందో దానికంటే 900 టైమ్స్ ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ని ఇది అబ్జర్బ్ చేసుకుంటుంది. సో ఇది H2 గ్యాస్ ఇన్ పెల్లాడియంని మనము H2 గ్యాస్ ఇన్ పెల్లాడియం. నెక్స్ట్ లిక్విడ్ తీసుకొని మనం సాలిడ్లో యాడ్ చేస్తున్నాం. సో ఏ లిక్విడ్ తీసుకుంటామంటే మెర్క్యూరీ తీసుకుంటాం. అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ఎందులో తీసుకుంటాము? సోడియంలో తీసుకుంటాం అన్నమాట. సోడియం సాలిడ్లో మనము మెర్క్యూరీ అమాల్గమ్ని తీసుకొని మిక్స్ చేస్తామన్నమాట. నెక్స్ట్ సాలిడ్ మనము గోల్డ్ చూస్తాము. గోల్డ్లో మనకి ఏం కలుపుతారు? కాపర్ కలుపుతారు. కాపర్ కలిపి ఆర్నమెంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్. సో ఇలాగా కాపర్ని యాడ్ చేస్తేనే మనకి గోల్డ్ తోటి మనకి జ్యువెలరీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో అలాగా మనము కాపర్ సాలిడ్, గోల్డ్ కూడా సాలిడ్, ఈ రెండింటిని కలిపి మనము ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అంటే కాపర్ ప్లస్ గోల్డ్ని ఈ సొల్యూషన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనము కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఎలా మనం మెజర్ చేస్తాము, సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎలా మెజర్ చేస్తాము అనేది మనము ఇప్పుడు చూద్దాము. కాన్సన్ట్రేషన్ ఆఫ్
సొల్యూషన్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఒక సొల్యూషన్లో మనకి సాల్వెంట్ ఎంత ఉంది, నెక్స్ట్ సొల్యూట్ ఎంత ఉంది, ఈ రెండింటిని మెజర్ చేస్తామన్నమాట. సో ఈ మెజర్మెంట్స్ అనేవి క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ అన్నమాట. క్వాంటిటేటివ్. సో క్వాలిటేటివ్ అంటే ఏంటంటే, సో ఆ సొల్యూషన్ అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, లేదంటే చాలా డైల్యూట్ సొల్యూషన్ అని నార్మల్గా మనం చూసి చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్. కానీ మనము సొల్యూషన్ ఒక పర్ఫెక్ట్ క్వాంటిటీ ఎంత ఏంటి అనేది మెజర్మెంట్స్ అనేది మనకి తెలియాలి కాబట్టి అది క్వాంటిటేటివ్ అనాలిసిస్. అంటే స్పెసిఫిక్ నెంబర్స్ కరెక్ట్గా మనకు ఖచ్చితంగా అనుకోవచ్చు. క్వాంటిటేటివ్ అంటే ఖచ్చితంగా, క్వాలిటేటివ్ అంటే మామూలుగా మనం ఎజ్యూమ్ చేసి ఇది కాన్సన్ట్రేషన్గా ఉంది, ఇది తక్కువ కాన్సన్ట్రేషన్, ఇది డైల్యూట్గా ఉందని క్వాలిటేటివ్గా మనం నార్మల్గా చెప్తాము. క్వాంటిటేటివ్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ అంటే ఖచ్చితంగా మనకి అందులో ఎన్ని మోల్స్ ఉన్నాయి ఏంటి నెంబర్ అన్నమాట. ఒక పర్టిక్యులర్ నెంబర్ తోటి మనము ఖచ్చితత్వంగా మనము ఈ కాన్సన్ట్రేషన్ని మనం చెప్పగలుగుతాము. దానినే మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం క్వాంటిటేటివ్గా ఎలా మెజర్ చేస్తాము అనేది చూసినట్లయితే, సో దీంట్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. మాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది, వాల్యూమ్ పర్సెంటేజ్ ఎలా ఉంది, మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఎలా ఉంది, పార్ట్స్ పర్ మిలియన్ ఎలా ఉంది, మోల్ ఫ్రాక్షన్ ఏంటి, మొలారిటీ ఏంటి, మొలాలిటీ ఏంటి, మొత్తం కూడా మనము ఈ క్లాస్లో చూద్దాం. సో ఈ క్లాస్ లాస్ట్ వరకు మిస్ చేయకండి. సో ఇందులో నుండి మనకి న్యూమరికల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో నుండే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు స్టూడెంట్స్. సో చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మాస్ పర్సెంటేజ్. ఫస్ట్ వన్ ఏంటి? మాస్ పర్సెంటేజ్. మాస్ పర్సెంటేజ్నే మనం ఏమంటామంటే W/W అంటాం. ఏమంటాము? W/W, మాస్ పర్సెంటేజ్. సో ఈ మాస్ పర్సెంటేజ్ అంటే ఏంటంటే, మనము కాంపోనెంట్స్ తీసుకుంటే, అంటే కాంపోనెంట్స్ అంటే ఏంటి? సొల్యూట్ కావచ్చు, లేదంటే సాల్వెంట్ కావచ్చు. సొల్యూట్ కానీ సాల్వెంట్ కానీ కావచ్చు. కాంపోనెంట్స్ అంటే ఏంటి? సొల్యూట్ కానీ లేదంటే సాల్వెంట్ కానీ అయి ఉండొచ్చు. సో ఈ మాస్ పర్సంటేజ్ W/Wని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే, మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్ బై total mass of the solution. Total mass of the solution ఇంటూ పర్సంటేజ్ కదా, ఇంటూ ఏం రావాలి? కంపల్సరీగా 100 రావాల్సి ఉంటుంది. పర్సంటేజెస్లో తీసుకున్నప్పుడు ఇంటూ 100 అనేది కంపల్సరీగా మనకి ఇక్కడ మనం చూపించాల్సి ఉంటుంది. సో మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ అంటే మనం తీసుకున్నటువంటి, మనం ఒక సొల్యూషన్ తీసుకున్నాము, ఈ సొల్యూషన్ తీసుకున్నాము, ఇందులో మనము సాల్ట్ తీసుకున్నాము, ఇది వాటర్ సాల్వెంట్గా తీసుకున్నాము. ఇప్పుడు మనకి సాల్ట్ యొక్క మాస్ ఎంత ఉంది సొల్యూషన్లో కావాలి అంటే, మాస్ ఆఫ్ ద సొల్యూట్, ఈ కాంపోనెంట్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? సొల్యూట్ పెట్టుకోవాలి. అంటే మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ ద సొల్యూషన్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. అప్పుడు సాల్ట్ యొక్క మాస్ పర్సంటేజ్ వస్తుంది. అదే మనకి వాటర్ పర్సంటేజ్ కావాలి, వాటర్ ఎంత ఉంది, దీని పర్సంటేజ్ ఏంటి కావాలి అంటే, మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఏంటి? వాటర్ తీసుకొని, వాటర్ ఇన్ ద సొల్యూషన్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్. టోటల్ సాల్ట్ ప్లస్ వాటర్ ఎంత మాస్ ఉంది, మొత్తం టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్ బై టోటల్ మాస్, దేనిది కావాలంటే దాని వాల్యూ పైన తీసుకొని టోటల్ వేసుకోవాలి, ఇంటూ 100 మర్చిపోవద్దు. సో ఇది మనకి మాస్ పర్సంటేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మాస్ పర్సంటేజ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10% గ్లూకోజ్, 10% గ్లూకోజ్ ఇన్ వాటర్ అంటారు. వాటర్ 10% గ్లూకోజ్ ఇన్ వాటర్ అంటే ఏంటి? 10% గ్లూకోజ్ ఇన్ వాటర్ అంటే ఏంటంటే 10 grams ఆఫ్ గ్లూకోజ్ తీసుకొని, అంటే మనము ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకున్నాము,
ఈ సొల్యూషన్లో ఏం చేస్తున్నామంటే 10 గ్రామ్స్ షుగర్ అంటే గ్లూకోజ్ అనుకోండి, 10 గ్రామ్స్ గ్లూకోజ్ మనము ఇందులో యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి ఇందులో వాటర్ ఎంత ఉంది, 90 గ్రామ్స్. 90 గ్రామ్స్ అంటే 90 ml అనుకోండి. 90 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉంది. ఏముంది, 90 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉంది. ఈ 10 ప్లస్ 90 టోటల్ సొల్యూషన్ ఎంత మనకి ప్రిపేర్ అయింది, 100 ml సొల్యూషన్ అనేది ప్రిపేర్ అయింది. అంటే ఏంటంటే 10% గ్లూకోజ్ అంటే ఏంటంటే 10 గ్రామ్స్ గ్లూకోజ్. 10 గ్రామ్స్ గ్లూకోజ్ ఎంతలో ఉంది, 100 ml టోటల్ సొల్యూషన్ అనుకోండి. వాటర్ ఎంత ఉండాలి, 90 ml ఉండాలన్నమాట. సో 10 గ్రామ్స్ అంటే 10% ఆఫ్ గ్లూకోజ్ ఇన్ 100 ml వాటర్. అక్కడ సాల్వెంట్ ఎంత ఉంటుంది, 90 వాటర్ ఉంటుంది. 100 ml ఆఫ్ సొల్యూషన్ అనమాట. సో మనకి సొల్యూషన్ ఎంత ప్రిపేర్ అయింది, రిజల్టింగ్ సొల్యూషన్ ఎంత ప్రిపేర్ అయింది, 100 ml సొల్యూషన్ అనేది ప్రిపేర్ అయింది ఇక్కడ. సో దాన్ని ఏమంటున్నాం, మాస్ పర్సంటేజ్ అని అంటున్నాం. సో ఇది మాస్ పర్సంటేజ్. నెక్స్ట్ వాల్యూమ్ పర్సంటేజ్. వాల్యూమ్ పర్సంటేజ్, మాస్ పర్సంటేజ్ అంటే W/W అన్నాం కదా. వాల్యూమ్ పర్సంటేజ్ అంటే V/V. వాల్యూమ్ పర్సంటేజ్ అంటే V/V. V/V వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ కాంపోనెంట్. కాంపోనెంట్ అంటే సొల్యూట్ కావచ్చు, సాల్వెంట్ కావచ్చు. వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్. వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్ బై ఏమవ్వాలి, కరెక్ట్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఒకదాని వాల్యూమ్ కావాలంటే అది బై టోటల్ వాల్యూమ్. సాల్వెంట్ కావాలంటే సాల్వెంట్ వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్. సొల్యూట్ కావాలంటే సొల్యూట్ వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్ ఇంటూ 100 మర్చిపోవద్దు, పర్సంటేజ్లో తీసుకుంటున్నాం కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10% ఇథనాల్ సొల్యూషన్ 10% ఇథనాల్ సొల్యూషన్ ఉంది అనుకోండి. 10% ఇథనాల్ సొల్యూషన్ ఇన్ వాటర్ అని ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో. 10% ఇథనాల్ ఇన్ సొల్యూషన్ అంటే ఏమని ఉండాలి అంటే 10 ml ఆఫ్ ఇథనాల్ సొల్యూషన్ మనకి డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అనమాట. వాటర్లో ఎంత డిజాల్వ్ అయ్యి ఉంది, 10 ml ఆఫ్ ఇథనాల్ సొల్యూషన్ వాటర్లో డిజాల్వ్ అయ్యి మనకి 100 ml ఆఫ్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసిందనమాట. సో అక్కడేమో మనకి మాస్ పర్సంటేజ్, మాస్ అంటే మనకి గ్రామ్స్లో ఉంటుంది, మాస్ తీసుకున్నాం. ఇక్కడ వాల్యూము ఇథనాల్ 10 ml వాల్యూమ్ తీసుకున్నాం. ఈ 10 ml వాల్యూము మనకి వాటర్లో ఉంది అంటే టోటల్ 100, ఇక్కడ 10 తీసుకున్నాం. అలాగ మనకి 10% ఇథనాల్ అనేది, ఇక్కడ 10% ఇథనాల్ అనేది వస్తుందన్నమాట. ఇది వాల్యూమ్ పర్సంటేజ్ V/V. సో నెక్స్ట్ చూసినట్లయితే మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్. మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్. మాస్ అంటే W తీసుకున్నాం, వాల్యూమ్ అంటే V తీసుకున్నాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి W/V. సో ఇది మనము మెడిసిన్స్లో, ఫార్మసీలో, మెడిసిన్స్ ప్రిపరేషన్లో వీటిలో మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదంటే ఇది ఏంటి అంటే మాస్ ఆఫ్ సొల్యూట్, ఏదైతే సొల్యూట్ యొక్క మాస్ ఉందో డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. ఏదన్నా ఒక సొల్యూషన్ తీసుకోండి, 100 ml ఆఫ్ సొల్యూషన్లో మనకి ఎంతైతే పర్సంటేజ్ ఆఫ్ మాస్ అనేది డిజాల్వ్ అయి ఉందో దానిని ఏమంటున్నాం, మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అంటున్నాం. సో దీన్ని మెడిసిన్స్లో, ఫార్మసీలో దీన్ని మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏంటంటే పార్ట్స్ పర్ మిలియన్. నెక్స్ట్ ఏంటి, పార్ట్స్ పర్ మిలియన్.
సో పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, సో సాల్టే తీసుకుందాం. సాల్ట్ తీసుకొని మనం ఏం చేసామంటే, ఒక 1 లీటర్ వాటర్లో ఒక 2 గ్రామ్స్ సాల్ట్ మిక్స్ చేసాం. అప్పుడు మనము ఇక్కడ కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చు, అంత బాగానే ఉంటుంది. అదే మనము ఒక పెద్ద ట్యాంక్ తీసుకున్నాం, 500 లీటర్స్ వాటర్ తీసుకున్నాం. 500 లీటర్స్ వాటర్ తీసుకున్నాం, దాంట్లో 1 గ్రామ్ సాల్ట్ యాడ్ చేసాం. అది మనకు తెలుస్తుందా? అసలు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టం కదా. సో అంటే ఏంటంటే, ఎక్కువ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్లో చాలా తక్కువ సొల్యూట్ అనేది మనకి ట్రేస్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఇది సాల్వెంట్ ఏంటి, వాటర్ తీసుకున్నాం మనం. వాటర్లో ఈ సొల్యూట్ అనేది ఏమవుతుంది, తక్కువ అమౌంట్లో ట్రేస్ అవుతుంది. 500 లీటర్ వాటర్ అంటే మనం డాబా మీద వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాంక్లో తీసుకెళ్ళి ఒక 1 గ్రామ్ సాల్ట్ కలపండి, మీకు అర్థమవుతుంది. అంటే అంత వాటర్లో మనం ఎక్కడో ఒక్క చోట మనకి ఇది ట్రేస్ అవుతూ ఉంటుందన్నమాట సాల్ట్ అనేది. సో అలాగ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం పార్ట్స్ పర్ మిలియన్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాము. అదేవిధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకోండి, అట్మాస్ఫియరిక్ ఎయిర్ తీసుకోండి. ఎయిర్లో మనకి పొల్యూటెంట్స్ ఉంటాయి. అంటే పొల్యూషన్ని కలుగజేసేటటువంటి ఉంటాయి అన్నమాట, గ్యాసెస్ అవి ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి వాటిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, టోటల్ ఎంత ఎయిర్ ఉంటుంది అందులో ఒక జస్ట్ ట్రేసెస్ అన్నమాట. ఇవి పొల్యూటెంట్స్ అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కంపేర్ టు ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటి గ్యాసెస్ అన్నిటిని కంపేర్ చేసుకుంటే పొల్యూటెంట్స్ అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. సో వీటిని మనం క్యాలిక్యులేట్ ఎలా చేస్తామంటే, పార్ట్స్ పర్ మిలియన్ పీపీఎమ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాము. సో మనం చూస్తూ ఉంటాం, ఢిల్లీ లాంటి సిటీస్లలో అట్మాస్ఫియర్లో ఎంత పీపీఎం అనేది ఉంది, దాన్ని బట్టి అది పొల్యూషన్ ఉన్న ఏరియానా కాదా అనేది మనము డిసైడ్ చేస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, న్యూస్లో అలా వస్తూ ఉంటుంది కదా, పీపీఎం ఇంత పీపీఎం ఉంది, ఇంత పీపీఎం పెరిగింది, సో ఇది బాగా పొల్యూషన్ ఏరియా ఇదంతా అని చెప్తుంటారు కదా, అది పార్ట్స్ పర్ మిలియన్ అన్నమాట. సో పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఏంటంటే, వెన్ ఏ సొల్యూట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ట్రేస్ క్వాంటిటీస్. అంటే మనం ట్రేస్ చేస్తామన్నమాట, అది ఎక్కడో ఉంటుంది, ట్రేస్ క్వాంటిటీస్. సో దీనినే మనం ఏమంటామంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటామన్నమాట. ఈ ఎలా మెజర్ చేస్తామో మెజర్మెంట్ని ఏమంటారంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. సో పార్ట్స్ పర్ మిలియన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ parts of the component number of parts of the component by ఏం రావాలి, total number of parts of all components ఇంటూ ఇక్కడ ఏం రావాలి, 100 వస్తుందా, రాదు. ఏం తీసుకుంటున్నాం, మిలియన్స్లో తీసుకుంటున్నాం, 10⁶. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద కాంపోనెంట్. అట్మాస్ఫియర్లో మనం ఒక ట్రేస్ ఎలిమెంట్ని ఒక్కదాన్ని మనం ట్రేస్ చేస్తున్నాం. అప్పుడు ఆ అట్మాస్ఫియర్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఎయిర్లో. కాబట్టి మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ కాంపోనెంట్స్ యొక్క పార్ట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్, అన్ని కాంపోనెంట్స్ యొక్క పార్ట్స్ తీసుకొని ఇంటూ 10⁶ వేసినట్లయితే మనకి పార్ట్స్ పర్ మిలియన్ అనేది మనకి వస్తుంది. పార్ట్స్ పర్ మిలియన్ని మనం ఏమంటున్నాం, పీపీఎం అని అంటున్నాం. సో మెజర్మెంట్స్ని, అట్మాస్ఫియర్ మెజర్మెంట్స్ వాటిల్లో మనం పీపీఎమ్స్ని బాగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్, మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్నే మనము గ్రీక్ లెటర్ కై
అని డినోట్ చేస్తామన్నమాట, గ్రీక్ లెటర్ కై, లేదంటే రోమన్ నెంబర్ ఎక్స్ అని కూడా మనము డినోట్ చేస్తూ ఉంటామన్నమాట. సో మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్. అంటే మనము ఏదైతే సొల్యూట్ కానీ సాల్వెంట్ కానీ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఇన్ ఎందులో ఉంటుంది, సొల్యూషన్లో ఉంటాయి అన్నమాట, ఇన్ ద సొల్యూషన్. సో మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, సో ఈ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్, మనం సొల్యూట్ కానీ సాల్వెంట్ కానీ దేన్నన్నా మోల్ ఫ్రాక్షన్ తీసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ కాంపౌండ్స్ తీసుకున్నాం. బైనరీ కాంపౌండ్స్ అంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి అందులో. సో ఆ 2 కాంపోనెంట్స్లో ఒకదాని యొక్క మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ఆ ఒక్కదాని యొక్క మోల్స్ ఎంత ఉన్నాయో అది బై రెండిటి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. అది వేసినట్లయితే మనకి ఏమొస్తుంది, మోల్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనము ఏ కాంపోనెంట్ తీసుకున్నాం ప్లస్ బి కాంపోనెంట్, ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తున్నాం అనమాట, ఒక సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్ని కనుక్కోవాలి. ఎక్స్ఏ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. అదేవిధంగా ఎక్స్బి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. సో ఇలాగ మనకి మోల్ ఫ్రాక్షన్ని మనము డినోట్ చేయవచ్చు. సో మనం ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి తీసుకున్నట్లయితే ఇది 1కి ఈక్వల్ అయ్యి ఉంటుంది. ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి తీసుకున్నట్టయితే ఇది 1కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ అనేది మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ని ఇది మనకి చూపిస్తుంది అనమాట. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్ మనం కనుక్కోవాలంటే ఈ మోల్ ఫ్రాక్షన్ యూనిట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సొల్యూషన్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక్కోవాలంటే ఈ మోల్ ఫ్రాక్షన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మొలారిటీ. సో మొలారిటీని మనం ఎంతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ ఎం. సో మొలారిటీ అంటే ఏంటంటే మనము ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ dissolved in 1 liter of solution. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎందులో కరిగిస్తున్నాం మనం, 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొలారిటీ అంటే ఏంటంటే సొల్యూట్కి సంబంధించింది, అది ఎందులో మిక్స్ చేస్తున్నాం, సొల్యూషన్. 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో ఎంతైతే సొల్యూట్ ఉందో దానిని మెజర్ చేస్తుంది మొలారిటీ అన్నమాట. సో మొలారిటీ ఫార్ములా చూసినట్టయితే క్యాపిటల్ ఎం, మొలారిటీ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ solute by volume of solution ఎంత వాల్యూమ్ తీసుకుంటున్నాం, ఇన్ 1 లీటర్, ఇన్ లీటర్స్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ లీటర్స్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే 0.25 m, చూడండి క్యాపిటల్ ఎం వస్తే మొలారిటీ, స్మాల్ ఎం వస్తే మొలాలిటీ. సో క్యాపిటల్ ఎం వచ్చింది ఇక్కడ, అంటే ఇది మొలారిటీ. సో సొల్యూషన్ ఆఫ్ NaOH అంటే ఏంటి, 0.25 m సొల్యూషన్ ఆఫ్ NaOH అంటే ఏంటంటే 0.25 మోల్స్ ఆఫ్
మోల్స్ ఆఫ్ NaOH 1 లీటర్ సొల్యూషన్లో కరిగించి ఉన్నారు. 1 లీటర్ సొల్యూషన్లో కరిగించి ఉందన్నమాట. 0.25 m అంటే ఏంటంటే 0.25 మోల్స్ ఆఫ్ NaOH 1 లీటర్ ద్రావణంలో 1 లీటర్ సొల్యూషన్లో ఇది డిజాల్వ్ చేయబడి ఉంది. సో దీన్ని మనం ఏమంటున్నాము, మొలారిటీ అంటున్నాం. మొలారిటీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎందులో డిజాల్వ్ చేస్తున్నాం, సొల్యూషన్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి, సొల్యూషన్లో. ఇక్కడ రాస్తున్నాను, ఎందులో డిజాల్వ్ అయింది, 1 లీటర్ సొల్యూషన్లో. 1 లీటర్ సొల్యూషన్లో ఏది డిజాల్వ్ అయ్యింది, సొల్యూట్ డిజాల్వ్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ మనము మొలాలిటీ చూద్దాం. సో ఇది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొలారిటీ అనేది ఇట్ విల్ డిపెండ్ అపాన్ టెంపరేచర్. సో ఇక్కడ నేను మొలాలిటీ రాస్తున్నాను. ఈ రెండిటికి మనకు కంపారిజన్ కావాలి కాబట్టి సో దీన్ని మొలాలిటీని స్మాల్ mతో డినోట్ చేస్తారు. మొలాలిటీని స్మాల్ mతో డినోట్ చేస్తారు. సో మొలాలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ moles of solute per kg of the solvent. చూడండి, సొల్యూట్ అనేది దేంట్లో డిజాల్వ్ అయి ఉంది, 1 kg ఆఫ్ సాల్వెంట్. అర్థమవుతుందా? ఇక్కడ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, ఇక్కడ ఏం తీసుకున్నాం, సాల్వెంట్ తీసుకున్నాం. సొల్యూట్ ప్లస్ 1 kg ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ అయ్యి ఉంటుందన్నమాట. సో దీని ఫార్ములా తీసుకున్నట్లయితే ఇది స్మాల్ mతో డినోట్ చేస్తాం. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. సో కేజీ ఎంత ఉంది అనేది మనము చూసినట్లయితే మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ తీసుకుంటాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 1 m సొల్యూషన్ ఆఫ్ KCl. 1 m సొల్యూషన్ ఆఫ్ KCl అంటే ఏంటంటే 1 మోల్ ఆఫ్ KCl డిజాల్వ్ ఇన్ 1 kg ఆఫ్ వాటర్. 1 మోల్ ఆఫ్ KCl డిజాల్వ్ ఇన్ 1 kg ఆఫ్ వాటర్. దీన్నే మనము మొలాలిటీ అంటున్నాం. ఇది ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ మీద ఇది డిపెండ్ అయ్యి ఉండదన్నమాట. ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. మొలారిటీ ఈజ్ ఏ డిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. ఈ సొల్యూట్ అనేది 1 లీటర్ సొల్యూషన్లో డిజాల్వ్ చేయబడి ఉంది. సో దీని యొక్క మోల్స్ తీసుకుంటున్నాం మనము బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఇక్కడ మోల్స్ ఆఫ్ సొల్యూట్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ 1 లీటర్ తీసుకున్నాం. మొలాలిటీ అంటే ఏంటంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ సాల్వెంట్ ఇన్ 1 kg తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇది మొలారిటీ మరియు మొలాలిటీ. సో ఇలా మనము ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్లో ఇస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే please subscribe my channel. So share to your friends also. Thank you.